ఈరోజు మనం చూస్తున్నాం చాలామంది జీవితాల్లో విడుదల రావటంలే. చాలామంది జీవితంలో క్షేమాన్ని అనుభవించలేకపోతున్నారు, ఆరోగ్యాన్ని అనుభవించలేకపోతున్నారు, భద్రతను పొందుకోలేకపోతున్నారు, విడుదలను అనుభవించలేకపోతున్నారు, స్వస్థతలు అనుభవించలేకపోతున్నారు. అన్ని విధాలుగా భయంకరమైనటువంటి పోరాటాలు, నిందలు, శ్రమలు అనుభవిస్తున్నారు. వారిని శిక్షించుకుంటున్నారు, వారిని గద్దించుకుంటున్నారు. క్రీస్తు యేసునందున్నటువంటి వారికి ఏ శిక్షా విధియు లేదు ప్రభునందు ప్రియులారా. క్రీస్తు యేసునందున్నటువంటి వారికి ఏ శిక్ష విధియు లేదు. నువ్వు రక్షణ పొందావంటే నీకు శిక్ష లేదు. నీ శిక్షణ ఆయన భరించాడు. మాటి మాటికి శిక్షించుకునే పని చాలామందికి ఇదే పని. ప్రతిరోజు శిక్షించుకుంటారు, ప్రతిరోజు, ప్రతి మాటకి, ప్రతి సందర్భానికి నేను ఇంతే, నా బ్రతికింతే. నువ్వు అలా అనుకోవద్దు. నువ్వు అలా అనుకోవడానికి దేవుడు నిన్ను పిలవలే. నీ 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 పరిస్థితి ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఎక్కడ నిన్ను రక్షించాలో, ఎక్కడ నిన్ను స్థిరపరచాలో, ఎక్కడ నిన్ను ఆశీర్వదించాలో అది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక ప్రభునందు ప్రియులారా.